మీకు ఒక ప్రక్రియ చేయించాం. ఆ ప్రక్రియ ప్రత్యేకత ఏంటంటే దాని పేరు కర్మ విపాకం. అది ఇక్కడే పుట్టింది, ఈ నెల్లూరు ఈ పల్లిపాలెం సాయి తపోవనంలోనే పుట్టింది. ఇప్పుడు ఇది దేశ విదేశాల్లోకి విస్తరించి ఎంతోమంది తమ సమస్యలు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది తమ కర్మలో పోగొట్టుకుంటున్నారు. చాలా సులువు మీరు ఇది చేయడం. ఎంత సులువు అంటే ధ్యానంలో కూర్చొని ఈశ్వరుడితో మాట్లాడటం అంతే. అంతకన్నా పెద్ద కష్టమైనవి లేదు. మనుషులతో మాట్లాడడం కష్టం, మనుషులతో మాట్లాడలేరు మీరు. ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఒక్క భగవంతుడితోనే మాట్లాడడం సులువు. మీరు మీ భర్తతో మాట్లాడగలరా చెప్పండి? ఏమైనా నీ భార్యతో మాట్లాడగలవా? మనం ఒకటి మాట్లాడదాం, మూడు మాట్లాడుతుంది. మీ పిల్లలతో మాట్లాడగలరా? అది ఎవరు వినరు మీ మాట. మీరు అనుకుంటున్నారేమో నా మాట వింటారని. మీ మాట ఎవరు వినరు. మీరు ఒకటి చెప్తే వాళ్ళు మీకు ఎదురు రెండు చెప్తారు. మరి ఎప్పటికీ వినేవాడు ఒక్కడే, ఎవరు? ఈశ్వరుడు. అంటే మీరు చెప్పింది ఆయన వింటాడు, మాట్లాడు, చేస్తాడు. ఈశ్వరుడితో అనుసంధానం అవ్వడం ఎలాగా? ఆ రోజుల్లో అయితే భయంకరమైన తపస్సు చేయాలి, తీవ్రమైన సాధన చేయాలి. ఆ రోజుల్లో ఇక్కడ నుంచి కాశీ వెళ్ళడానికి 6 నెలలు పట్టేది. పొద్దునెళ్ళి సాయంత్రం రావచ్చు. అవునా కదా? ఫ్లైట్ వచ్చిందా రాలేదా? తిరుపతి వెళ్ళి ఫ్లైట్ ఎక్కితే కాశీలో దిగుతారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కితే ఇంటికి వచ్చేస్తారు. అలాగే టెక్నాలజీ కూడా పెరిగింది. భగవంతుడితో అనుసంధానం అయ్యే మార్గము ఒకటి ఉంది, చాలా సులువైనది. ఒకప్పుడు కష్టం నిజమే, అత్యంత సాధన చేయాలి అప్పట్లో. ఇప్పుడు చాలా సులువు, అనుసంధానం చాలా సులువు. ఇప్పుడు నాతో మాట్లాడాలంటే నేను ఇప్పుడు వైజాగ్లో ఉంటాను, నెలలో 3 రోజులు వచ్చి ఇక్కడ వర్క్షాప్ చేసుకొని వెళ్తుంటాం. మిగతా అంతా ఇక్కడ మల్లికార్జునరావు, ఏడుకొండలు వాళ్ళు చూసుకుంటారు. మా వాళ్ళు ఇక్కడ పద్మ మేడము, అనుష వీళ్ళందరూ చూస్తారు. నేను వైజాగ్లో ఉంటాను. నాతో మాట్లాడాలంటే మీకు ఏం కావాలి? నా ఫోన్ నెంబర్ కావాలి వద్దా? నా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నాతో మాట్లాడచ్చు. అలాగే ఈశ్వరుడితో మాట్లాడాలంటే ఏం కావాలి? ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలంటే నేను ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి, అంటే ఫోన్ మాట్లాడకుండా ఉండాలి. నేను ఎవరితోనో మాట్లాడుతుంటే మీ ఫోన్ కలుస్తుందా? చెప్పండి, కలుస్తుందా? ఇప్పుడు నేను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాను, ఇదిగో ఈ వేడుకు నేను ఫోన్ చేశా, మాట్లాడుతూ ఉన్నాను, వేరే వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎంతసేపు ఫోన్ చేసినా ఎంగేజ్ అంటదా? అలాగే మన బుర్ర కూడా ఎంగేజ్ అయిపోయింది ఈరోజు. ఈశ్వరుడు నీతో మాట్లాడదామని నానా తెప్పలు పెడుతున్నాడు. మీరు ఎంగేజ్. మరి గుడికి వెళ్ళారా? అక్కడన్నా అంటారా? అక్కడ కొబ్బరికాయ కొట్టాము, మనం పెద్ద కాయ ఇచ్చాము, చిన్న చెప్పు వచ్చింది. ఇదే ఎంగేజ్. అందుకే ఇక్కడ పూజలు ఉండవు. ఈ ధ్యాన వెంకటేశ్వరాలయంలో కానీ శివాలయంలో కానీ పూజలు ఉండవు. ఇక్కడ అంతా ధ్యానమే పూజ. హృదయం అన్న పుష్పాన్ని ఇక్కడ శివుడికి సమర్పించాలి. ఈ కొబ్బరికాయల గోల, పూల గోల ఇక్కడ ఉండదు. అక్కడ నాగదేవాలయం ఒకటి ఉంటుంది, ఎవరన్నా పూజలు చేసుకుంటే అక్కడ చేసుకోవచ్చు, అంతవరకే అనుమతి. ఈ సాయి తపోవనంలో ఎక్కడ శివాలయం ఉంది, అత్యంత అపురూపమైన స్ఫటికలింగం తెచ్చి పెట్టాం, మహాశక్తితో తయారు చేసిన దాన్ని. ఆ పైనుంచి కాస్మిక్ ఎనర్జీ రావడానికి దాని నిర్మాణం తయారు చేయబడింది. ఇది ఒక ఎనర్జీ గ్రిడ్. అసలు శివలింగం అంటే ఏంటో తెలుసా మీకు? శివలింగము ఒక ట్రాన్స్మిటర్, సెల్ ఫోన్ టవర్ లాంటిది. భగవంతునికి మనకి మధ్యలో ఒక అనుసంధానం అది. కానీ మనం ఏం చేస్తున్నాము? దాన్ని అభిషేకిస్తూ పూజలు చేస్తూ ఆనందిస్తున్నాం. అంతవరకు ఆనందం పొందుతున్నారు, ఓకే, ఆనందం ఓకే. కానీ పరమానందం ఏది మీకు? అసలు మార్గం ఏది మీకు? మనకు మార్గం కావాలా వద్దా? ఇప్పుడు మనం జీవితంలో ఒక కష్టం ఉంది, ఒక బాధ ఉంది, ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇప్పుడు మీ ఇంట్లో ఒక కష్టం వచ్చింది, మీ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాను కూర్చుంది. నువ్వు ఎవరితో చెప్తావు? పక్కింటి వాళ్ళకి చెప్పావనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఆ పక్కింటికి చెప్తారు, విన్నారా అని. లేదా నీ భర్తతో నీకు ఒక సమస్య వచ్చింది, వాడు ఏదో ఎవరితోనో మాట్లాడుతున్నాడు, వేరే స్త్రీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, మీరు చెప్పి చూడండి ఏమైందో. వారం రోజుల్లో ఊరంతా టముకు వైరల్. అంటే మన కష్టం మనం ఎవరికి చెప్పాలి? భగవంతుడికి చెప్పాలి. భగవంతుడికి చెప్పాలంటే ఎలా చెప్తారు? ఆయన చెప్పింది వినాలి కదా. మళ్ళీ ఆయన అట్నుంచి ఆయన మెసేజ్ ఇస్తాడు, మీకు తెలుసో లేదో. ఈశ్వరుడు ప్రతి క్షణం నీతో మాట్లాడడానికి పరితపిస్తుంటాడు. నీవే ఖాళీగా లేవు, నీ ఫోనే ఎంగేజ్ లో ఉంది. ఎప్పుడు ఎంగేజే, డబ్బులతో ఎంగేజ్, పిల్లలతో ఎంగేజ్, బియ్యంతో ఎంగేజ్, వంటతో ఎంగేజ్, తెపాలతో ఎంగేజ్. అబ్బాబా,
పోనీ గుడికి వెళ్ళారంటే అక్కడ ఇంకో పంచాయతీ, మాట్లాడుకుంటూనే ఉంటారు, సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటారు, ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. ఆ ఫోటోలో ఎలా చస్తానే ఉంటారు 24 గంటలు. నేను చూస్తుంటాను, ఎదుగు ఇక్కడికి వస్తారు కదా సాయి తప్పని అందమైన విగ్రహాలు పెట్టాం, విగ్రహం సెల్ఫీ నవ్వమ్మా, సెల్ఫీ నవ్వుదాం. వెంకటేశ్వర స్వామి ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆయన చిరునవ్వు చూస్తూ మీరు ధ్యానం చేస్తే, ఓపెన్ ఐ మెడిటేషన్ చేయాలి, అక్కడ మీ బాధలన్నీ రిలీజ్ అయిపోతాయి. ఆ కాన్సెప్ట్ ఇదంతా. ఇది మామూలు దేవాలయం కాదు, ఇక్కడ కట్టింది. ఇది దేవతలు వచ్చే దేవాలయాలు ఇవి. అసలు దేవాలయాలన్నీ దేవతలవే, కానీ మనం వాటిని గలాబా చేసి పారేసాం. గలాబా, కొట్లాట్లు, తోపులాట్లు. ఏంటి దేవాలయాలు అన్ని ధ్యానాలయాలు. ఎందుకు మరి పరిగెడతారో అర్థం కాదు. మొన్న ఎక్కడో ఒక టెంపుల్ చూశాను, లోపలంతా పెద్ద రష్ అయిపోయింది. అక్కడ ఏం చేశారంటే, కాదు ముక్కోటి ఏకాదశి వచ్చింది, బయట ఒక స్తంభం ఉంది, కరెంటు పోల్ ఉంది. ఎవడో వాడికి దైవం దగ్గరికి వెళ్ళడానికి లైన్ ఉంది, పెద్ద క్యూ ఉంది కదా, వెళ్ళడానికి ఓపిక లేక ఆ స్తంభానికి బొట్టు పెట్టి కొబ్బరిగా కొట్టి వెళ్ళిపోయాడు. ఇక వాడు వెనక మంద మొత్తం ఆడగొట్టారు. సాయంత్రం అయితే ఆ స్తంభం చుట్టూదా 100 కొబ్బరికాయలు, పసుపులు, కుంకాలు. ఏంటి ఇది? భక్తి మూర్ఖులమా మనం? భక్తి అంటే ఇది కాదు. భక్తి అంటే మధురంగా ఉండాలి. నువ్వు ఇచ్చే కొబ్బరికాయ భగవంతుడికి అవసరం లేదు, నువ్వు పెట్టే ఆ పసుపు కుంకాలు అవసరం లేదు. శివుడికి కావాల్సిందంటే నీ హృదయం, నీ పరివర్తన హృదయం, నీ పశ్చాత్తాప హృదయం, నీ ప్రాయశ్చిత్త హృదయం కావాలి శివుడికి. అవునా కదా? చంద్రుడు స్టోరీ తెలీదా మీకు? చదువుకోలేదా? చంద్రుడు తన భార్యలు బాగా చూసుకోడు. అప్పుడు దక్షుడు శాపం పెడతాడు, క్షీణించిపో నువ్వు అని, నా కూతుర్ని సరిగా చూసుకోవా, క్షీణించిపో అంటారు. అనగానే క్షీణించిపోతాడు. రోజు రోజుకి ఇంకా మృత్యు దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు మృత్యుంజయం పెట్టుకొని ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి శివుడికి చెప్తాడు, వచ్చి నేను తప్పు చేశాను, దక్షుడు నాకు క్షమనివ్వట్లేదు అని శివుడికి చెప్తాడు. పశ్చాత్తాపం చెందుతాడు. గుర్తుపెట్టుకోండి, శివుడికి ఇష్టమైన ప్రసాదం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం చెందాలి. మీకు అనారోగ్యం ఉంది, పశ్చాత్తాపం చెందాలి, ఎవడికి చేశానో వచ్చిందని. ఏది పశ్చాత్తాపం? ఏది? డాక్టర్ ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అనుకుంటారు. ఏం చూసుకోడు డాక్టర్, కొంత మందు పోతాడు, అంతవరకే. పశ్చాత్తాపం చెందాలి. ఆ చంద్రుడు పశ్చాత్తాపం చెందాడు, అయ్యా నేను తప్పు చేశాను, ఇక నుంచి నేను వాళ్ళని ప్రేమగా చూసుకుంటాను, కానీ ఆ దక్షుడు నన్ను క్షమించట్లేదు అన్నప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, అప్పుడు చంద్రుడికి శక్తినిస్తాడు. అర్ధచంద్రుడు మళ్ళా పూర్ణచంద్రుడు అవుతాడు. మళ్ళా దక్షుడి శాపంతో మరలా తిరిగి నెలవంక అయిపోతాడు, అంటే క్షీణించిపోతాడు. మళ్ళా శివుడి శక్తితో తిరిగి పుంజుకుంటాడు. అతనిలో ఉన్న పశ్చాత్తాపానికి గుర్తుగా శివుడు అతన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? తల మీద పెట్టుకున్నాడు. అది నెలవంక చంద్రుడు. చంద్రధారి అంటే అదే అర్థం. చంద్రుడు తెచ్చి పైన ఎందుకు పెట్టుకున్నాడు? ఏం పర్లేదేంటి? ఆ కొప్పు మీద అలంకరణకు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? కాదు. చంద్రుడిలో పశ్చాత్తాపం చూశాడు, పరివర్తన చూశాడు, ప్రాయశ్చిత్తం అంటే సేవ చూశాడు. సేవ చేయాలి మీరు. నేనేం పని లేకొచ్చేది చేస్తున్నాను అనుకున్నారా? ఇక్కడ చేసే వాళ్ళందరూ సేవ చేస్తున్నారు, అందరూ సేవ చేస్తున్నారు, మీరు చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రాసెస్ నేర్పించాను. ఇది చాలా హిమాలయ యోగులు నాకు నేర్పించారు, నేను మీకు ఇచ్చాను. చాలా సింపుల్. జీవితం తల్లకిందులు అయిపోయింది, కష్టాలు చెప్పుకోలేనంత భయంకరంగా మీ చుట్టుముట్టే. కళ్ళు మూసుకోండి, నిశ్చలంగా కూర్చోండి, కోనేరులాగా నిశ్చలం అయిపోవాలి. కాసేపు ధ్యానం చేయండి, శ్వాసను గమనిస్తూ నిశ్చలం అయిపోండి. నిశ్చలం, ఆలోచనలు ఆగిపోవాలి. ఆలోచనలు ఆగిపోయినప్పుడే మీరు కమ్యూనికేట్ అవుతారు. ఫోన్ సైలెంట్ లో ఉన్నప్పుడే కమ్యూనికేట్ అవుతారు. అప్పుడు మహాదేవ, నేను గతంలో చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను అంతే, ఇంకేం అక్కర్లా. సరేనయ్యా, సారీ, ఇంకేం చేస్తాను, ఐఎమ్ సో సారీ, అంతే. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. ఓకే, ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. మీరు భగవంతుడితో మాట్లాడండి. ఎంత ఈజీగా తెలుసా? పక్కవాడితో మాట్లాడడం కష్టం. అయ్యా అయింది ఏదో అయింది, సో సారీ, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. రెండో మాట, పరివర్తన అంటే మార్పు. అప్పుడు చేసింది అయిపోయింది, గత జన్మలో నేను దుర్మార్గాలు చేశాను, ఇక నుంచి చెయ్యను. పరివర్తన అంటే మార్పు. మీకు పని పదాలు రాకపోయినా మామూలు భాషలో చెప్పండి. ఈశ్వరుని బోలా శంకరుడు అంటారు. ఇంత పొడవు పద్యాలు రావక్కర్లేదు, మీకు సులభంగా కనెక్ట్ అయిపోతాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనండి. మూడో మాట, పశ్చాత్తాపం అంటే గతంలో చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను. పరివర్తన అంటే ఇక నుంచి చెయ్యను. ప్రాయశ్చిత్తం అంటే సేవ చేస్తాను. ఏం సేవ చేస్తావు?
నేను ఎవరినైతే గత జన్మలో ఏ జన్మలో ఎవరినైతే బాధ పెట్టానో, ఏ కర్మ అయితే సృష్టించబడిందో ఆ కర్మకు సంబంధించిన సేవ చేస్తాను అనాలి. అదే సేవ, ప్రాయశ్చిత్తం అంటే చాలు. ఈ మాట ధ్యానంలో కూర్చొని చెప్పాలి మీరు. పోనీ మీరు శివాలయంకి వెళ్తారు కదా, మీ కొబ్బరికాయలు పంచాయతీలు అయిపోయాక మూల కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, నిశ్చలంగా కూర్చోండి, చెప్పండి. నేను అందుకే ఇక్కడ కర్మ విపాక మందిరం తయారు చేసాం. కింద మెట్లు దిగి లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల కింద మెట్లు దిగి వెళ్తే అక్కడ ఒక శివలింగం ఉంటుంది, అది కర్మ విపాకం. ఇది ఒక ట్రాన్స్మిటర్. మీరు అక్కడ కూర్చొని, లోపల అస్సలు మాట్లాడకండి, లోపల ఎవరు మాట్లాడకూడదు, కిందన అక్కడ కూర్చొని నిశ్చలంగా కూర్చొని మాట్లాడండి ఈశ్వరుడితో, అది ట్రాన్స్మిట్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి నీకు 11 రోజుల్లో ఆన్సర్ వస్తుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా, 11 రోజులు. నేను ఎన్ని జీవితాలు, మేము కొన్ని వందల వేల జీవితాలు మేము ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేలా చేసామో. మేం చేయలేదు, వాళ్ళే చేసుకున్నారు. ఇక్కడ మేమేం చేయమండి, మేము ఎవరైనా గురువులం కాదు. వీఆర్ నాట్ గురుస్. నేను గురువుని కాదు. ఎందుకు ఆ బరువు నాకు? గురువు బరువులు మైలేం. నేను ఫ్రెండ్స్ మీకు, నేను కనిపెట్టాను, మీకు ఇస్తున్నాను అంతే. హాయిగా నేర్చుకోండి. నేను ఒకటి తయారు చేసుకున్నాను, నేను పొందాను, లాభం పొందాను. కరోనా టైంలో మేము 2000 మంది పైగా మేము బయటికి తీసుకొచ్చాం. కరోనా టైంలో కేవలం ఈ కర్మ విపాకం ద్వారా. చెప్పలు కొడదాం మా మాస్టర్స్ అందరికి. ఆన్లైన్లో వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు, అన్ని జిల్లాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, ఇంటి దగ్గర ఉండి ఏం పని చేయరు. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తున్నా, జాగ్రత్తగానండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చేయాల్సింది ఒక్కటే, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. 3 మాటలు చెప్పండి. మీరు ప్రాయశ్చిత్తం అని చెప్పారు కదా, ప్రాయశ్చిత్తం అన్నారు కదా. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం అంటే సేవ. ప్రాయశ్చిత్తం అంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు. ప్రాయశ్చిత్తం అంటే సేవ. ఏ సేవ చేస్తాను? మీరు చూడండి ఎంత విచిత్రం అంటే, మీరు ఎటువంటి సమస్యలో ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరకు వస్తారు. అది ఈశ్వరుడు చేసే మాయ. ఇంకా అర్థమైన చెప్తాను. శ్రీరాముడు ఉన్నాడు. శ్రీరాముడికి సీతమ్మ కోల్పోయాడు, బాధపడుతున్నాడు. భార్యని పోయి బాధపడుతున్నాడు. అతని దగ్గరికి యూనివర్స్ ఎవరిని పంపింది? భార్యపై బాధపడుతున్నాడే పంపింది. అవునా? వాలి సుగ్రీవుడు కథ తెలుసు కదా మీకు. భార్యపై బాధపడుతున్న శ్రీరాముడి దగ్గరికి ఆ మహాదేవుడు ఆంజనేయుడి రూపంలో వచ్చి భార్యపై బాధపడుతున్న కేసే ఇచ్చాడు. అది ప్రాయశ్చిత్తం అంటే. శ్రీరాముడు ఏం చేశాడు? ఎవడో ఎడుతుంటే, అసలే నేను బాధపడుతుంటే ఈడెవడరా అనలేదు. మనమైతే ఏమంటాం? ఇల్లుగాలు ఒకడే ఏడుస్తుంటే మధ్యలో నీకు వాళ్ళేంటారు అంటాం మనమా? ఆయన అనలేదు అలాగా. ఈ బాధ ఏంటో నాకు తెలుసు, నా బాధ నేను పడుతున్నాను, భార్యపై బాధ ఏంటో నాకు తెలుసు, నేను అతనికి హెల్ప్ చేస్తానని వెళ్ళి వాళ్ళని సంహరించి అతని భార్యనికి అతనికి ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి తిరిగి మళ్ళా సీతమ్మని ఎతికి శ్రీరాముడు కళ్యాణం చేశారు. జరిగిందా లేదా? చెప్పలు కొడదాం. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఏమొస్తుంది? ఎవరైతే కర్మ విపాకాన్ని చేశారో 11 రోజుల్లో మీ దగ్గరకు ఒకటి వస్తుంది. మీరు ఎలాంటి బాధలో ఉన్నారో అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇదే మీకు సింబల్. మీ వాక్కు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళింది అనడానికి ఇదే సింబల్. ఇవాళ నుంచి నేను మీకు ఓపెన్ ఛాలెంజ్. 11 రోజులు మరణశయ్య మీద ఉన్నా సరే, అయితే అది వాళ్ళే చేయాలి, మీరు చేయకూడదు. ఇందులో మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, డబ్బులు లేవు, గురువు కాలు పట్టుకోకర్లా, ఏ కొబ్బరికాయలు కొట్టక్కర్లా, 116 సమర్పించక్కర్లా, 1,00,000 రూపాయలు ఇవ్వక్కర్లా, పూజలు చేయించక్కర్లా, ఏం అక్కర్లా. ఒకే ఒకటి, ఈశ్వరుడితో అనుసంధానమై అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అగ్రిమెంట్. రావణాసుడికి ఇచ్చినోడు నీకు ఇవ్వడా? భయంకరమైన రాక్షసులకి వరం ఇచ్చిన శివుడు నీకు ఇవ్వడా? మరి అగ్రిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? మాట్లాడే మనసును మాట్లాడకుండా చెయ్యాలి, అంతే. అంటే మొట్టమొదటి మీరు ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయకుండా ఏది సాధ్యం కాదు. ఊరికే మాటలు ఇవన్నీ. అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎవడి కర్మని ఎవడు తీయకూడదు కూడా. మీకు ఒక కర్మ ఉంది, అది గురువుగారు తీయకూడదు, ఏ దేవుడు తీయకూడదు. అది ఎందుకని? కర్మ ఇచ్చిందే దేవుడు కదా. అందుకని మిత్రులారా, ఈ రోజు నుంచి ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు ఒక పని చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే, పెద్ద సమస్య ఉంది నాకు, అన్ని సమస్యలు చదవకండి, ఏదో ఒక పెద్ద సమస్య, దానిని కళ్ళు మూసుకొని కూర్చోండి. 3 మాటలు చెప్పండి. ఈశ్వర, చేసిందే అనుభవిస్తున్నాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. 3 words. పశ్చాత్తాపం అంటే సారీ, పరివర్తన అంటే ఇక చెయ్యా,
ప్రాయశ్చిత్తం అంటే దాన్ని క్లియర్ చేసుకుంటాను ఛాన్స్. అది ప్రాయశ్చిత్తం అంటే. అది ఎవరు చెప్తారు? మీరు ప్రాయశ్చిత్తం ఏది చేయాలి ఎవరు డిసైడ్ చేస్తారు? ఈశ్వరుడు డిసైడ్ చేస్తాడు. కరెక్ట్గా అటువంటి వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. నాకు మైగ్రేన్ ఉంది, ఒక 20 సంవత్సరాల క్రితం నేను తయారు చేశాను ఈ ఫార్ములా. నాకు మైగ్రేన్ ఉంది, నేను ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళా వస్తుంది. ఎప్పుడన్నా ధ్యానం సరిగ్గా చేయకపోతే బద్దకిస్తే వచ్చేస్తుంది. అసలు అలా కాదు, ఇది ఎందుకు వచ్చింది అడిగితే నాకు చక్కగా చూపించారు. నేను దీన్ని పశ్చాత్తాపం చెందుతున్నాను. ఒకనొక జన్మలో నేను ఒక స్త్రీ ఉద్దురాలు తలకాయని పాల్గొట్టాను, అందువల్ల నాకు ఈ కర్మ వచ్చింది. అర్థమైపోయింది, ప్రతిదీ కర్మే, నో డౌట్. మీరే అంటారు ఏం కర్మ చేశాను రా బాబు అంటారా అనరా? మరి నోరేమో అంటది, హృదయం అందా? మీకు ఏ కష్టం రా అని ఒకే ఒక మాట అంటారు. చిన్న పిల్లలు కూడా ఈ మాట అంటారు. ఏమంటారు? ఏం కర్మ చేశాను రా బాబు అంటారు. నోరు అంటది మళ్ళా. మరి దాన్ని క్లియర్ చేసుకోవద్దా? పక్కవాడు ఏం చేస్తాడు? మీ జీవితంలో ఏం జరిగినా పక్కవాడు కారణం కాదు, కర్మ కారణం వల్ల వాళ్ళు మీ జీవితంలోకి వచ్చారు. అది కేవలం పాత్రదారులు వాళ్ళు. ఆ భర్త కానీ, ఆ భార్య కానీ, అత్త కానీ, కోడలు కానీ, ఆడపడుచులు కానీ, లేకపోతే అప్పులోడు కానీ, లేకపోతే నీ ఫ్రెండ్ కానీ, నేను మోసం చేసి వెళ్ళిపోయిన దోస్తు కానీ, ఎవడైనా కానీ కార్యకారణ సంబంధం వల్ల వచ్చారు. మీరు వాళ్ళని పట్టుకొని బాధపడకండి. మరి ఏం చేయాలి? ఈశ్వరుడితో మాట్లాడండి. అది అస్సలైన శివరాత్రి. ఈశ్వరుడితో ఎలా మాట్లాడాలండి? మేము పెద్ద పండితులం కాదండి బాబు, మనకన్నా దారుణమైన వాళ్ళు మాట్లాడారు, పరమ భయంకర రాక్షసులు మాట్లాడారు, కమ్యూనికేట్ అయ్యారు. మనం అవ్వలేమా ఏంటి? ఈశ్వరుడు ఫోన్ నెంబర్ ఏంటి? ఈశ్వరుడు ఫోన్ నెంబరు ఓం నమ శివాయ, అంతే, అయిపోయింది. పంచాక్షరి. కళ్ళు మూసుకో, శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు ఓం అను, బయటకు వచ్చేప్పుడు నమ శివాయ, ఓం నమ శివాయ. పూర్తి చిత్తంతో ఒక్క 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు కూర్చోలాగా ఓం నమ శివాయ పిలుస్తూనే ఉండు. ఎంత మోసం చేస్తున్నాడు తెలుసా? ఇది పరమయోగులు మాత్రమే చేయాలి, గురువులు మాత్రమే చేయాలి, పెద్ద పెద్ద వాళ్ళే చేయాలి, యాగాలు చేసేవాళ్ళు అంత ఉత్తిదే. ఎవరు పిలిచినా వస్తాడు ఈశ్వరుడు. ఒక పచ్చి వ్యభిచారి పిలిచిన వచ్చాడు ఈశ్వరుడు. నరహంతకుడు పిలిస్తే వచ్చాడు ఈశ్వరుడు. నువ్వు పిలిస్తే ఎందుకు రాడండి చెప్పండి? మిమ్మల్ని మీరు నమ్మట్లేదు, మీ లోపల శక్తిని మీరు నమ్మట్లా. మీరు ఎంతసేపటికి ఆ గుడికి వెళ్తే పోద్దా, ఈ మందిరికి వెళ్తే పోద్దా, అక్కడ శివుడు పాలాభిషేకం చేస్తే పోద్దాయి మన కష్టం, లేకపోతే ఇది కుంభాభిషేకం చేస్తే పోద్దని మీరు ఆధారపడుతున్నారు. మీరు అభిషేకాలు పూజలు చేసుకోండి, అది మీ ఆత్మానందం. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడికి కావాల్సింది హృదయ పుష్పం. భగవంతుడు లంచాలకు పడ్డు, కిరీటం చేస్తా ఎవడో నీ బోడి కిరీటం నువ్వును. డబ్బులకి దేవుడు లొంగడు, దేవుడు లొంగేది ఒక్కటే, హృదయానికి. దేవాలయాలు అంటే ఏంటి అనుకున్నారు? కర్మ విపాక్ష క్షేత్రాలు అవన్నీ. మానవుడు బాధపడుతూ దిక్కుతోసగా ఈ దేవుడా నాకే దిక్కు అన్నప్పుడు చెప్పుకోవడానికి ఇవ్వబడ్డ ఏకైక అద్భుతమైన ప్లేస్ దేవాలయం. అవి ధ్యానాలయాలు అయి తీరాలి, అంతే. అప్పుడు మనసు మాయమైపోద్ది. మనసు మాయమైపోయాక ఈశ్వరుడితో కనెక్ట్ అవ్వచ్చండి. ఎంత బాగుంటుందో తెలుసా? మీరు ఏది అడిగితే అది ఇస్తాడండి. అయ్యా నేను చేసిన దానికి పశ్చాత్తాపం చెందుతున్నా, అయిపోయింది, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వనండి. కరెక్ట్గా అలాంటి సమస్య ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీరు ఇప్పుడు నేను చేయించాను, మీకు సంకల్ప ధ్యానం చేయించాను కదా, మీరు 11 రోజుల్లో మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఏదో జన్మలో మీరు ఎవరినో బాధ పెట్టారు కదా, వాళ్ళ తాలూకా ముని మానవుడు నీ దగ్గరకు వస్తాడు. నేను ఒకసారి నా తలకాయ నొప్పితో బాధపడుతున్నాను కదా, ఈశ్వరుడికి నేను పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరిహారం చెప్పాను కదా, నా దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? ఎంత ఆశ్చర్యం అంటే, తలకి దెబ్బ తగిలి తల ఆపరేషన్ చేసుకోవాలి, లేకపోతే ఇలాంటివి ఉన్న ఒక 7-8 మంది వచ్చారండి ఆ నెలలో. వృద్ధులు వచ్చారు, ఆ వయసు వాళ్ళే వచ్చారు. కరెక్ట్గా నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. వాళ్ళకి నేను వీలైనంత సహాయం చేశాను. కరెక్ట్గా నా సహాయం వాళ్ళకి అందింది, వాళ్ళలో ఆనందం వెలువరిసింది. ఈ ఆనందం విశ్వానికి వెళ్ళింది, విశ్వంలో ఉన్న కర్మ డిజాల్వ్ అయిపోయింది, నా తలనొప్పి మాయమైపోయింది. ఇది ధ్యానంలో జరిగే ప్రక్రియ. మీరు రెగ్యులర్గా ధ్యానం చేస్తే 80% మీ బేసిక్ కర్మలన్నీ మాయమైపోతాయి, భౌతిక లోకం నుంచి వచ్చినండి. కానీ 20% మొండి కర్మలు ఉంటాయి. ఆ మొండి కర్మలని ఈశ్వరుడితో అనుసంధానం అవ్వాలి. ఇది శివరాత్రి నాడు మనం తెలుసుకుంటున్నాం. శివరాత్రి జాగారం కూడా అందుకే చేయాలి. ఒక్క ఈశ్వరుడు తప్ప నీ మదిలో ఇంకెవరు ఉండకూడదు. కమ్యూనికేట్ విత్ మహాదేవ. ఎంత ఈజీ తెలుసా? అసలు నేను ఊహించలే. ఆయన ప్రత్యక్షం అయ్యి నాకు అనుభూతి కలిగినప్పుడు
నేను సినిమాలో చూపించినట్టుగా పరవశించిపోయి మంత్రాలు తంత్రాలు శ్రోతలు ఏం చదవాలా. నేను చాలా కూల్గా ఉన్నాను, ఆయన చాలా కూల్గా ఉన్నాడు. నేను దర్శించుకున్నాను యేసుని. ఆయన నన్ను ఒకటి అడిగాడు, నేను నా దగ్గర ఏదో 100 బుక్ లాంటిది ఉంది, అది ఇచ్చాను. అది తీసి ఇదిగో ఇవి చెప్పు అన్నాడు. అప్పుడు నేను ఆ సబ్జెక్ట్ని తీసుకున్నాను. నేను ఆయన ఒక వరం అడిగాను. ఇప్పుడు చాలా మంది భక్తులు వరాలు ఇస్తున్నావు, రాక్షసులు వరాలు ఇస్తున్నావు, ఎంతో మందికి ఎన్నెన్నో ఇస్తున్నావు కదా, క్షమాపణ చెప్పిన వాడికి నువ్వు ఇవ్వాలి కదా అన్నాను. అంతే కదా, ఊరికే పూజ చేసిన వాడికే వరం ఇస్తున్నావు, అవన్నీ నిజమే కదా. వాళ్ళంత మందికి వాళ్ళ సమస్యలు తీరినాయి కదా, తీరకుండా వస్తారా జనం? రారు కదా. వరం ఇస్తున్నావు, మరి క్షమాపణ చెప్పిన వాడికి ఎందుకు వరం ఇవ్వన్నాను. ఖచ్చితంగా ఈ కర్మను తీయాలి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇది నువ్వు నీ కోసం అడగట్లేదు, విశ్వం కోసం అడుగుతున్నావు, అది విశ్వ నియమం కూడా ఇవ్వబడుతుంది, ప్రొసీడ్ అన్నాడు. అప్పటి నుంచి నేను కర్మ విపాకాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాను. అమ్మా, నేను ఇప్పుడు మనం కర్మని విపాకం చేద్దాం. నేను చెప్తాను, మీరు మనసులో చెప్పుకోండి. ఎవరో కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండానే మనం ఈరోజు ఈశ్వరుడికి ఒక సంకల్పం పెడదాం. నేను చెప్పింది మీరు మనసులో చెప్పుకోండి. ఎవరో కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండానే మనం ఇప్పుడు సంకల్పం చెప్తున్నాం మహాదేవునికి. ఓ మహాదేవ, గత జన్మలలో చేసిన అన్ని దుష్కర్మలకి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. మరొకసారి మీకు ఏ సమస్యలు ఉన్నాయో, పెద్ద సమస్యలు ఏమున్నాయి ఒకసారి గుర్తు తెచ్చుకొని సంకల్పం చెప్పుకోండి. ఓ మహాదేవ, గత జన్మలలో నేను చేసిన అన్ని దుష్కర్మలకి నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. పరివర్తనతో ఉంటాను. మహాదేవునికి మీరు మాట ఇవ్వండి, ఇక నుంచి నేను పరివర్తనతో ఉంటాను. పరివర్తన అంటే మార్పు. మహాదేవుడితో మీరు మాట్లాడండి, మీ హృదయం ఓపెన్ చేసి మాట్లాడండి. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను మహాదేవ. ప్రాయశ్చిత్తం అంటే సేవ. మరొక్కసారి సంకల్పం చెప్పుకుందాం. ఆఖరిసారి, మహాదేవ, గతంలో చేసిన దుష్కర్మలన్నిటికీ నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. కళ్ళు మూసుకొని మీ యొక్క హృదయంతో ఈశ్వరుడికి సంకల్పం చెప్పుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళా రాదు. ఈ శివరాత్రి, మహాశివరాత్రి ప్రత్యేకం. ఇది మహాదేవుడితో అనుసంధానమై కర్మలు పోగొట్టుకునే గొప్ప క్షేత్ర ఈ సాయి తపోవనంలో మనం శివునికి సంకల్పం చెప్తున్నాం. కళ్ళు మూసుకొని హృదయంతో ఈశ్వరుడితో మాట్లాడండి. మహాదేవ, గతంలో చేసిన అన్ని దుష్కర్మలకి, గత జన్మల్లో చేసిన అన్ని పాపాలకి నేను పశ్చాత్తాపం ప్రకటిస్తున్నాను. ఇక నుంచి నేను పరివర్తనతో ఉంటాను. ఏ జీవిని నేను హింసించను. మాటలతో చేతలతో నేను ఎవరిని బాధించను. ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు మీరు ఈశ్వరుడికి మాట ఇవ్వండి. ఏ ప్రాణిని నేను చంపను, జీవహింస చెయ్యను, మాంసం తినను. ప్రామిస్ చేయండి. ఇంతకన్నా మంచి రోజు రాదు మీకు మీ జీవితానికి. జీవహింస చేయవద్దని నేను ప్రచారం చేస్తాను, సేవ చేస్తాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మహాదేవ, నాకు అవకాశం ఇవ్వు. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం నా మార్గం. మరొక్కసారి మహాదేవుడి యొక్క దివ్య చైతన్యాన్ని హృదయంతో నమస్కరించుకోండి. మీ యొక్క దివ్య హృదయంతో మహాదేవుడికి, అర్ధనారీశ్వరుడికి నమస్కరించుకుంటూ మనం ఒక అద్భుత సంకల్పం చెప్పుకున్నాం. స్లోగా చేతులు తొలగిస్తూ ధ్యానానికి పెట్టుకుంటాం. గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి, ఈరోజు కార్యక్రమానికి. థ్యాంక్ యూ మీ అందరికీ.